ఇక కరీంనగర్లో తెలంగాణ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిమితం చేసిరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ మరొకసారి ఈ విజయాన్ని మాకు అందించినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ వర్గానికి అందరూ కూడా ముఖ్యంగా తపస్ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తలు కూడా సరే బయటికి చెప్పొద్దు కావచ్చు. ఏబీవీపీకి మాకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏబీవీపీ రాజకీయ సంస్థ కాదు, మా అనుబంధ సంస్థ కాదు, మా సిద్ధాంతాలు ఒకటి. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం విద్యారంగ సమస్యల కోసం ఉపాధ్యాయ రంగ సమస్యల కోసం కష్టపడి పనిచేస్తున్న క్రమశిక్షణ గల ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా ఒక జాతీయ భావరాజంతో ఒక హిందూ ధర్మం కోసం ఇలా కొమరయ్య గారి గెలుపు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కొమరయ్య గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మాకు సహకరించిన ఇతర ఉపాధ్యాయ సంఘాలు తపస్సుతో పాటు తపస్సు యొక్క ఆలోచన మేరకు సూచన మేరకు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఇలా కొమరయ్య గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్లకు మా అనుబంధ సంస్థలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీలో కూడా చర్చ జరుగుతున్నది. ఢిల్లీ నుంచి సమాచారం ఎప్పుడప్పుడు నేషనల్ మీడియా పోతూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు అడుగుతున్నారు, కరీంనగర్ లో ఏం జరిగింది, రిజల్ట్స్ ఏమైనాయి, కొమరయ్య గారు గెలిచిండ్రా గెలవలేదని చెప్పి నిన్నటి నుంచి అడుగుతుంటే ఇవాళ కరీంనగర్ మీద మొత్తం తెలంగాణ కాదు దేశం దృష్టి మొత్తం కరీంనగర్ మీద ఉంది. అందుకే ఇంత గొప్ప విజయాన్ని అందించిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోదాం. అక్కడ టెంట్ దగ్గర కానీ ఆ టెంట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇటు రావాలి, దాని కింద ఉన్న వాళ్ళందరూ కింది రావాలి, ఇక్కడ వాళ్ళందరూ కింది రావాలి. ఈ జోష్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు ఉండాలి. దాని తర్వాత అందరం వచ్చి భోజనం చేసి ఇప్పుడు భోజనం పెట్టారు, వచ్చాకనే భోజనం పెడతారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.